హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ తీసుకోవాలనుకున్నప్పుడు మనకి కొన్ని ఛాలెంజెస్ అయితే ఎదురవుతూ ఉంటాయి. మెయిన్ చెప్పాలంటే భయాలు అయితే ఎక్కువ ఉంటాయి. సో ఆ భయాలు ఏంటి అని అంటే మెయిన్ మనం ఒక ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అది మనకి మెయిన్ ఇష్యూ అవుతుంది. దాంతోపాటుగా మనకి రేంజ్ అనేది చాలా తక్కువ రేంజ్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి. అది కూడా మనం ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది. దానికి తోడు మనకి సర్వీసెస్ ఉండదు. అండ్ దానితో పాటుగా మనకి ఈ రైనీ సీజన్, పర్టికులర్గా ఈ రైనీ సీజన్లో వెహికల్ని బయటికి తీసుకెళ్ళాలి అంటే అది తడిచినప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అనేసి చాలా మందికి భయం అయితే ఉంటుంది. అలాంటి భయాలన్నీ ఈ యొక్క వీడియోతో నేను పోగొట్టబోతున్నాను. సో నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను ఈవెంట్ అనే ఒక కంపెనీకి సంబంధించినటువంటి లైట్నింగ్ అనే ఒక మోడల్ని అయితే తీసుకొచ్చాను. ఏంటి అసలు దీంట్లో స్పెషల్ ఏంటి, దీంట్లో ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, సో ఇప్పుడు నేను పైన చెప్పిన అన్నీ కూడా ఇది సాటిస్ఫై చేయగలుగుతుందా లేదా అనేది ఎవ్రీథింగ్ మనము ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇది మనకి బడ్జెట్ సెగ్మెంట్లో కూడా వస్తుంది. ఇక మనం దీని యొక్క బ్యాటరీ అండ్ రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 3.5 kWh డ్యూయల్ పోర్టబుల్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏంటి డ్యూయల్ పోర్టబుల్ బ్యాటరీ అంటే, సో ఏదైతే దీంట్లో బ్యాటరీ ఉందో సో ఈ బ్యాటరీని మనము రిమూవ్ చేసుకొని మనం ఇంట్లో కూడా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. చాలా మందికి అపార్ట్మెంట్స్లో వచ్చే ఇష్యూ ఇదే అనమాట. పార్కింగ్ దగ్గర మీరు ఒకవేళ ఛార్జింగ్ పెట్టుకోవాలి అనుకుంటే ప్రతిసారి సమస్య అయితే ఉంటుంది. పైన ఎక్కడో మీరు ఉంటారు, 3rd ఫ్లోర్లో 4th ఫ్లోర్లో ఉంటారు. సో మీరు అక్కడి నుంచి ఛార్జింగ్ వైర్ కిందకి లాక్కోవాలి, సో అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అది మీకు పెద్ద ఇష్యూ అయితే అవుతూ ఉంటుంది, పెద్ద హెడేక్ అనమాట అది. బట్ దీంట్లో మీకు అలాంటి ప్రాబ్లం లేదు. దీంట్లో మీకు డ్యూయల్ పోర్టబుల్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. 3.5 kW అనమాట. సో ఇవి మీరు రెండు కూడా రిమూవ్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఇంట్లోనే ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వీటిని రిమూవ్ చేసుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మీకు బెస్ట్ థింగ్ అనేది చెప్తాను. అండ్ దాంతోపాటుగా దీని యొక్క రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింగిల్ ఛార్జ్కి మనకి ఇది 130 నుంచి 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మీకు ఏఆర్ఐ రేంజ్ అయితే కాదు, ఇది రియల్ రేంజ్. మీకు 130 నుంచి 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మాత్రం మీకు ఇది కింగ్ అనే చెప్పుకోవచ్చు. ఇక మనం దీని లైటింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అన్ని కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా దీని హెడ్లో ఉండేటువంటి లైట్ ఏవైతే ఉన్నాయో డిఆర్ఎల్ లైట్స్ మనకి MT15లో లాగైతే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఏవైతే మనకి ల్యాంప్స్ ఉన్నాయో డైరెక్ట్ హెడ్ ల్యాంప్స్, ఇవి మనకి ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్షన్ మాత్రం మీకు 35 మీటర్స్ వరకు అయితే పడుతుంది. చాలా మంచి ప్రొజెక్షన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా మీకు కంప్లీట్ ఎల్ఈడితో వస్తున్నాయి. సో వీటి యొక్క లైట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఈవెన్ క్వాలిటీ కూడా బాగున్నాయి. నైట్ టైం మీకు ఒకసారి ఫుటేజ్ కూడా ప్లే చేస్తాను, మీరు ఒకసారి చూడండి ఎంత మంచిగా అనిపిస్తూ ఉందో. సో నేను రైడ్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రం నాకు ఎక్కడ కూడా మెయిన్ ఇది ఎలక్ట్రిక్ వెహికల్ లాగా అయితే అనిపించలేదు, పెట్రోల్ వెహికల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. మనం మనసులో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్ అనుకుంటూ ఉంటామో అప్పుడు మాత్రమే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం జనరల్గా రెగ్యులర్గా జర్నీ చేస్తూ ఉన్నప్పుడు మాత్రం మనకి ఎలక్ట్రిక్ వెహికల్ మనం నడుపుతున్నామన్న ఫీల్ అయితే మనకు అసలు ఉండదు. ఒక 1 అవర్ మాత్రమే మనం ఆ ఫీల్లో ఉంటాం. ఆ తర్వాత కంప్లీట్గా మనకి ఒక పెట్రోల్ వెహికల్ ఫీల్ అయితే మనకు వస్తుంది. ఇక మనం దీని యొక్క వీల్ బేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1260 mm మనకి వీల్ బేస్ అయితే ప్రొవైడ్ చేశారు. 180 mm మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కనిపిస్తుంది. 180 mm అయితే మామూలు విషయం కాదు. మీరు ఎలాంటి రోడ్లు అయినా సరే చాలా ఈజీగా అయితే డ్రైవ్ చేసేయచ్చు. ఇక మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు టైర్స్ 90/90 12 ఇంచెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ట్యూబ్లెస్ టైర్స్. మీకు కార్నరింగ్ లో కూడా ఎలాంటి ఇష్యూ అయితే లేదు. మీరు ఈవెన్ 70 స్పీడ్లో క్రూజ్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. మేము ఇద్దరం విత్ పిలియన్తో డ్రైవ్ చేశాను. డ్రైవ్ చేసినప్పుడు కూడా నేను చాలా కార్నరింగ్ అయితే చేశాను అనమాట. సో చాలా మంచి కార్నరింగ్ చేశాను చెప్పాలంటే. నాకు రోడ్డు గ్రిప్ కూడా ఎలాంటి ఇష్యూ అయితే లేదు. మేము ఇద్దరం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా నాకు 60+ స్పీడ్ అయితే నేనైతే నోటీస్ చేయడం జరిగింది. సో అండ్ అది పక్కన మనం పెట్రోల్ వెహికల్స్తో కంపేర్ చేస్తున్నప్పుడు మనకి 60+ అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా మనకి అది 70+ వెళ్తున్నట్లయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక మీరు ఈ వెహికల్ని ఛార్జింగ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. మీకు ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడైతే ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ వెహికల్ని ఛార్జ్ చేయడానికి మీకు 4 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. అండ్ మీకు దీంట్లో DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఇక మనం దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇద్దరైతే మాత్రం చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. మీకు గ్రాబ్ రైల్ కూడా ఉంది పట్టుకోవడానికి. అండ్ దానితో పాటు ఏదైతే ఈ సీట్ కుషనింగ్ ఉందో నేనైతే మాత్రం అసలు నాకు సోఫాలో కూర్చున్న ఫీల్ ఉంది. మీరు ఇట్లా చూడొచ్చు, ఇట్లా నేను ప్రెస్ చేస్తుంటే కానీ నాకు ఎంత లోపలికి వెళ్తుందో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా మంచి కుషనింగ్ అయితే మనకి దీంట్లో కనిపిస్తుంది. కొన్ని ప్రీమియం సెగ్మెంట్ కార్లో అయితే కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి కుషనింగ్. అలాంటి కుషనింగ్ మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఈవెన్ మీకు ఇక్కడ ఒకవేళ మీరు బల్కీ పర్సన్ అనుకోండి, మీకు ఇక్కడ ఒక షేప్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఆ షేప్ మీద మీరు అలాగే సోఫాలో కూర్చుండిపోయినట్టు ఉంటుంది. అండ్ దాంతోపాటు పిలియన్కి సపరేట్గా మీకు రైడర్కి సపరేట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. రైడర్కి మనకి ఒక గ్రిప్ లాగా అయితే ప్రొవైడ్ చేశారనమాట. అంటే మనం బ్రేక్ కొట్టినప్పుడు సడన్గా ముందుకు వెళ్లకుండా
కదా. సో అలా మనకి ఇది మాత్రం చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఈవెన్ మనకి వెడల్పు కూడా మంచిగానే ఉంది. దీని యొక్క షేప్ కూడా మనకి చూడడానికి చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. అండ్ మనం పెట్రోల్ వెహికల్ చూస్తున్న ఫీలే నాకు ఎక్కువ కనిపిస్తుంది. వెహికల్ మాత్రం మీకు చూడడానికి డియో లాగా అనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్ ఏదైతే హెడ్ లైట్స్ కనిపిస్తున్నాయో ఈ హెడ్ లైట్స్ మాత్రం మీకు MT-15లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం దీని ముందు స్టోరేజ్ విషయానికి వస్తే ఫ్రంట్లో మనకి కొంత స్టోరేజ్ అయితే ఆఫర్ చేశారు. సో ఈ స్టోరేజ్లో మీరు ఏదైనా డాక్యుమెంట్స్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం చాలా ఈజీగా డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఫ్రంట్లో మీకు USB ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ ఛార్జింగ్ సాకెట్ని యూజ్ చేసుకొని మీరు మొబైల్ కానీ మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఛార్జ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే క్యారీ చేసుకోవచ్చు. అంతేకాదు మీకు ఇక్కడ ఏదైతే ఈ పోర్ట్ ఉందో ఇగ్నిషన్ పోర్టు, సో ఈ పోర్ట్ అయితే మీకు చూడడానికి మీరు యాక్టివాలో చూస్తుంటారు కదా, సో మల్టీవే సేమ్ అలాగైతే ఉంటుందన్నమాట. అండ్ కీస్ కూడా చూడండి, మీకు కొంచెం ఏదో యాక్టివా స్కూటర్లో ఉన్నటువంటి కీస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఎక్కడ కూడా మీకు ఎలక్ట్రిక్ వెహికల్ ఫీల్ అయితే వీళ్ళు తీసుకురాలేదు. అండ్ దాంతోపాటు 2 మీకు మాన్యువల్ కీస్ అయితే కనిపిస్తున్నాయి, 2 మీకు రిమోటెడ్ ఫ్రీక్వెన్సీ కీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి మీరు జనరల్గా కార్లో చూస్తుంటారు కదా, లాకు అన్లాకు, పవర్ ఆన్ పవర్ ఆఫ్ అని, సేమ్ అవే ఫీచర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు మనకి ఇక్కడ ఈవెంట్ అని వీళ్ళ యొక్క బ్రాండింగ్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక దీంట్లో మనకి సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్ 2 అయితే ప్రొవైడ్ చేశారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దానితో పాటుగా మనకి ఇక్కడ ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్లు అయితే ఉన్నాయి. ఇది కూడా మనం ఇలా ప్రెస్ చేస్తే చాలు మనకి ఇలా ఆగిపోతుంది. మళ్ళీ మనం దీన్ని ఇలా ప్రెస్ చేయగానే మనకి ఇలా రిలీజ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఏవైతే మనకి ఈ ఫినిషెస్ ఉన్నాయో సిల్వర్ కలర్ ఫినిషెస్, దీని యొక్క లుక్ ని ఇంకా మోర్ ఎన్హాన్స్ అయితే చేశాయి, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా మనకి బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే డ్యూయల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈవెన్ మీరు ఎంత మంచి గతుకులో పడినా సరే మీకు స్మూత్ గా అయితే అనిపిస్తుంది. ఎక్కడ కూడా నాకు హార్డ్నెస్ అయితే అనిపించలేదు. సో మెయిన్లీ నాకు రైడ్ చేస్తున్నప్పుడు నేను మార్నింగ్ నుంచి దీన్ని రైడ్ చేస్తూనే ఉన్నాను. సో ఎక్కడ కూడా నాకు అలసట ఏమనిపించలేదు. నేను చాలా గతుకుల్లో కూడా దీన్ని అయితే తిప్పడం జరిగింది. ఈవెన్ ఆఫ్ రోడ్ లో కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. దీంట్లో మీకు డ్యూయల్ పోర్టబుల్ బ్యాటరీ మాత్రమే కాదు, సింగిల్ పోర్టబుల్ బ్యాటరీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు కావాలంటే డ్యూయల్ పోర్టబుల్ బ్యాటరీ కూడా వెళ్ళొచ్చు. సో మీరు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎప్పుడైనా బయటికి వెళ్ళి వాటర్ క్యాన్స్ కానీ ఏదైనా చిన్న చిన్న కవర్స్ కానీ తీసుకురావాలనుకోండి, మీరు కవర్స్ తీసుకురావాలి అనుకుంటే మీకు ఇక్కడ క్యారీ హుక్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు దీన్ని యూజ్ చేసుకొని మీరు క్యారీ బ్యాగ్స్ అయితే ఇక్కడ తగిలించేయచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఒకవేళ వాటర్ బాటిల్స్ తీసుకురావాలనుకోండి, వాటర్ క్యాన్స్, సో వాటర్ క్యాన్స్ మీరు ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఇంకేదైనా మీరు క్యారీ చేయాలనుకుంటే వాటిని కూడా మీరు ఇక్కడైతే పెట్టేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ ఏదైతే గ్రాబ్ రైల్ ఉందో, సో ఈ గ్రాబ్ రైల్ కి మీరు ఏదైనా కట్టేసుకొని తీసుకెళ్లడం అలాంటివి కూడా చేయొచ్చు. సో ఇలా మనకి చాలా యూసేజెస్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు మ్యాక్స్ పవర్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. దీనివల్ల మనకి 20% మోర్ ఎనర్జీ అయితే ఉంటుంది. సో దీనివల్ల మనకి రైడ్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. దీంట్లో డ్యూయల్ మోడ్ కంట్రోలర్ టెక్నాలజీ ద్వారా 25% మనకి బ్యాటరీ మైలేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంటెలిజెంట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనకి పవర్ ఎక్కడ కావాలో అక్కడ ఇస్తూ, ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల మనకి పవర్ కూడా సేవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎక్కడ మనకి మోర్ పవర్ యూజ్ చేసుకోవాలో అక్కడ యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక మనం దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి లాట్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి యాంటీ థెఫ్ట్ అలారం అయితే ఉంటుంది, రిమోట్ లాక్ అన్లాక్ ఉంటుంది, పార్కింగ్ సెన్సార్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఇలాంటి మనకి కొన్ని సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాదు వీళ్ళు ఇండియన్ రోడ్ కండిషన్స్ కి తగ్గట్టుగా 20 lakhs కిలోమీటర్స్ ప్లస్ అయితే వీళ్ళు టెస్ట్ అయితే చేయడం జరిగింది. ఇక మనకి ఫ్రంట్ లో 90/90 సెక్షన్ టైర్ తో పాటుగా 12 inches వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ అలై వీల్స్ ఇస్తూ, దాంతో పాటు మనకి టెలిస్కోపిక్ లాంగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ మాత్రం నేను రైడ్ చేస్తున్నప్పుడు నాకు బట్టర్ స్మూత్ గా అయితే అనిపిస్తుంది. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు. ఏంటి డిస్క్ బ్రేక్ ప్రతి దాంట్లో ఉండేదే కదా అంటారా, బట్ ఇక్కడ మనకి ఫ్రంట్ మాత్రమే కాదు బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ 12 inches వీల్ మీకు బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుంది. సో దీని వల్లనే మనకి వీల్ బేస్ కానీ అలాగే ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ కానీ మనకి ఎక్కువ అయితే ఉంది. రైడ్ చేస్తున్నప్పుడు రైడింగ్ కంఫర్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక దీంట్లో కలర్స్ ఏమనే కదా మీ డౌట్. సో దీంట్లో కలర్స్ వచ్చేటప్పటికి మనకి 3 కలర్స్ అయితే వస్తాయి. 3 కూడా డ్యూయల్ టోన్ కలర్స్, బ్లాక్ కాంబినేషన్ తో వస్తాయి. బ్లాక్ కాంబినేషన్, బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ గ్రీన్, బ్లాక్ విత్ ఆరెంజ్. సో ఇట్లా మనకి ఈ 3 కలర్ కాంబినేషన్స్ తో డ్యూయల్ టోన్స్ అయితే రావడం జరిగింది. మీకు ఎక్కడైతే ఇప్పుడు ప్రెసెంట్ గ్రీన్ కనిపిస్తుందో దీంట్లోనే మీకు ఆరెంజ్, రెడ్ కలర్స్ అయితే మీకు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. కలర్స్ అనేవి జస్ట్ స్వాప్ అవుతూ ఉంటాయి. సో రిమైనింగ్ అంతా కూడా మీకు సేమ్ చూడడానికి ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ కి అయితే వచ్చేద్దాము. సో లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి హై బీము, లో బీము 2 బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి హజార్డ్ స్విచ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇండికేటర్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి హార్న్ కానివ్వండి, అలాగే రివర్స్ కానివ్వండి, అవి బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ కి వచ్చేసామంటే మనకి సర్వీస్ బటన్, పార్కింగ్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు 3 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక 3 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు 3 మోడ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం పవర్ కనుక ఆన్ చేసామంటే ఇది మనకి
మనకి కంప్లీట్ ఎల్ఈడి స్క్రీన్ తో అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మీకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈవెంట్ అనేసి వీళ్ళ యొక్క కంపెనీ నేమ్ కనిపిస్తూ ఉంటుంది. బ్యాటరీ లెవెల్ ఏదైతే ఉందో ఈ బ్యాటరీ లెవెల్ కనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రెసెంట్ ఏ మోడ్ లో ఉన్నారో మీరు దాన్ని కూడా చూసుకోవచ్చు. అలాగే మీకు స్పీడోమీటర్ కానీ ఓడోమీటర్ కానీ ఎన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఇక మనం దీని యొక్క వారంటీ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో దీని యొక్క వారంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మోటార్ మీద మనకి 5 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5 years లేదా 50,000 కిలోమీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ మీద మనకి అప్ టు 4 years అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే రస్ట్ ప్రొటెక్షన్ కూడా మీకు 3 years అయితే వస్తుంది. ప్లస్ 4 ఫ్రీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈవీ ఇండస్ట్రీలో ఎవరు కూడా ఇంతవరకు ఫ్రీగా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఫస్ట్ టైం వీళ్ళు మాత్రం మనకి 4 ఫ్రీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి ఒక కొత్త ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు ఈవీ ఇండస్ట్రీలో. ఈ ఈవెంట్ కంపెనీ యొక్క బ్యాటరీ క్లైమింగ్ రేషియో గురించి తెలుసుకుంటే మాత్రం షాక్ అవుతారు. జస్ట్ 1.5% మాత్రమే దీని యొక్క వారంటీ క్లైమ్ రేషియో అయితే ఉంది. అంటే వీళ్ళ యొక్క బ్యాటరీస్ ఎంత స్ట్రాంగ్ మనం ఇక్కడైతే అర్థం చేసుకోవచ్చు. ఈ ఈవెంట్ కంపెనీ యొక్క షోరూమ్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయంటే మొత్తం పాన్ ఇండియాలో మనకి 250+ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణలో చాలా షోరూమ్స్ అయితే పైప్ లైన్లు అయితే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ మనకి హైదరాబాద్ లో కూడా షోరూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లో వీటికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అయ్యి మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని అయితే డ్రైవ్ చేద్దాము. సో దీన్ని డ్రైవ్ చేసి మన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇనీషియల్ గా నేను డ్రైవ్ చేయగానే నాకు ఎక్కడ కూడా సడన్ గా మనకి పవర్ తీసుకోవడం అట్లాంటివి ఏం లేదు. చాలా స్మూత్ గా అయితే తీసుకుంటూ ఉంది. నేను రైడ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా స్మూత్ గా అయితే అనిపిస్తూ ఉంది. చాలా బటర్ స్మూత్ అయితే ఉంది చెప్పాలి అని అంటే. నాకు ఎక్కడ కూడా షిఫ్టింగ్ కొట్టడం కానీ పవర్స్ కానీ పవర్ ల్యాగ్స్ కానీ అలాంటివి ఏమి కూడా నేను నోటీస్ చేయలేదు. ఈవెన్ మనకి డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఉండడం వల్ల సో డిస్క్ బ్రేక్స్ కూడా చాలా స్మూత్ గా అయితే కనిపిస్తుంది. మేము ప్రజెంట్ ఇద్దరం అయితే ఉన్నాము. సో ఇద్దరము డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా నాకు 60+ స్పీడ్ చాలా ఈజీగా అందుకుంటుంది. జనరల్ గా దీని యొక్క టాప్ స్పీడ్ మనకి 70 kilometers అయితే ఉంటుంది. బట్ 60+ అయితే మాత్రం చాలా ఈజీగా అయితే రీచ్ అవుతుంది. సో ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మంది కూడా 70-80 చెప్తూ ఉంటారు కానీ బట్ ఇద్దరం ఎక్కినప్పుడు మాత్రం విత్ పిలియన్తో చాలా తక్కువ అయితే వెళ్తూ ఉంటుంది. బట్ నాకు ఇక్కడ అలాంటి ప్రాబ్లం నేనైతే ఫేస్ చేయలేదు. అండ్ దాంతో పాటుగా నేను కార్నరింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా తక్కువ స్పేస్లోనే ఇది కార్నరింగ్ అయితే నేను చేయగలిగాను. చాలా ఈజీగా అనిపించింది. మెయిన్లీ దీని యొక్క సీట్ కంఫర్ట్ ఏదైతే ఉందో సీట్ కంఫర్ట్ కూడా నాకు మంచిగా అనిపించింది. ఒక క్వశ్చనింగ్ ఫీలింగ్ అయితే రావడం జరిగింది. అండ్ ఏదైతే సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి, ఇకపోతే మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సస్పెన్షన్ ఫ్రంట్ లో ఏదైతే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉందో ఇది కానీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డ్యూయల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్స్ కానీ ఇవన్నీ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. దాంతో పాటు 12 inches వీల్ ఉండడం వల్ల ఇంకా మంచిగా నేను ఆ షాక్స్ యొక్క సస్పెన్షన్ అయితే ఇంకా నేను ఎంజాయ్ చేయగలిగానని చెప్పుకోవాలి. అండ్ దానికి తగ్గట్టుగా నాకు ఈ క్వశ్చనింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో సీట్ కి అది నాకు ఇంకొంచెం నా రైడ్ ఎక్స్పీరియన్స్ ని ఇంకా బటర్ స్మూత్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. సో గైస్ చూసారు కదా, ఇది ఈవెంట్కి సంబంధించినటువంటి లైట్నింగ్ అనే ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. అయితే మీకు గనక ఎలక్ట్రికల్ స్కూటర్ కొనే ప్లాన్ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ షార్ట్ లిస్ట్లో దీన్ని అయితే యాడ్ చేసి పెట్టుకోండి. ట్రస్ట్ మీ, మీరు ఒక్కసారి వచ్చి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేస్తే మీరు ఫాల్ ఇన్ లవ్ అయితే పడతారు. సో ఆ తర్వాత మీరే బై చేస్తారు. మీరు ఒకవేళ బై చేయాలనుకుంటే మాత్రం వీళ్ళ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాయి నెంబర్స్, మీరు వాటిని కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు.